జూలై 23 దేవుని వాక్య ధ్యానం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 22వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కృప ఎంత గొప్పగా ఉంటుందంటే, మనము ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా, సమస్యల్లో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి ఆయన వాగ్దానం మనలను బలపరిచి నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు వాగ్దానాన్ని మీరు గమనించండి. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడొద్దని ఆజ్ఞాపించాడు. యెహోషువ దేవుని యొక్క సేవకునిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి వారి జీవితంలో తోడుగా మోషేను నిలబెట్టిన దేవుడు, యెహోషువనిచ్చి పంపిస్తాను, మీకు ఏమాత్రం భయం వద్దు అనేటువంటి వాగ్దానాలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరిస్థితుల మధ్య ప్రవహిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఉన్నతమైనటువంటి వాగ్దానాలు ముందున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు భయపడుతున్నారేమో, ఆ పరిస్థితులను బట్టి మీరు ఏమాత్రము భయపడద్దు. ప్రతి భక్తుని ద్వారా ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానాలను అన్నిటినీ జ్ఞాపకం చేసేటువంటి గొప్ప దేవుడు. మోషే ద్వారా ఎలా నడిపించాడు, యెహోషువ ద్వారా ఎలా నడిపించాడు. ఆనాటి దినాలలో ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు దేవుణ్ణి నమ్మిన వారు ఏ విధంగా వారి జీవితాలు మార్చుకుని ప్రభువులోకి వచ్చినటువంటి వారికి దేవుని సహాయం అందింది. మనం అన్ని గమనించినప్పుడు దేవునిలోనికి రానటువంటి రాజుల విషయాల్లో ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యుద్ధము యెహోవాదే. ఈరోజు ప్రస్తుత పరిస్థితులు నీ చుట్టూ నీకు అనుకూలంగా లేకపోవచ్చు, లేక నాకు సహాయం చేసేవాడు ఎవరూ లేరని నువ్వు కలత చెందుతూ ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను, నీ పక్షంగా యుద్ధం చేసేవాడిని నేనే. నిజమే, చాలాసార్లు మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేవారు ఎవరైనా ఉంటే బాగున్నాం, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్నాం, మనకు సహాయం చేసేవారు ఎవరు కనబట్టలేదే, ఈ సమస్యను నేను ఎలా దాటవేయాలి, ఎలా నేను జయించాలి అనుకుంటూ చాలా బాధపడతా ఉంటాం. కానీ ప్రభు ఈ రోజు అంటూ ఉన్నాడు, ఈ ఉదయం నువ్వు వాటికి భయపడద్దు, సమస్యకు భయపడద్దు, మనుషులు లేరని భయపడద్దు, పరిస్థితులకు భయపడద్దు. ఏది ఏమైనా ప్రభు అంటున్నాడు, నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నప్పుడు జయం రాకుండా ఎలా ఉంటది? యుద్ధము యెహోవాదే, భయపడకు, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవ, నీ బిడ్డల భయాందోళనలన్నింటినీ తొలగించి వారి పక్షమున నీవే యుద్ధం చేసి జయము దయచేయండి. మా దేవ, బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యం గొప్ప జయము అందునట్లుగా సహాయం చేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము నీ దీవెనలతో బిడ్డలందరినీ నింపమని, సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలిగి దేవుని యొక్క దీవెనలతో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.